ఇక ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న కారణం నుంచి దీనికి ఒక వేగము గంటకి 50 నుండి 60 గస్టింగ్ టు 70 km/h కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క సిస్టమ్ సరౌండింగ్లోనే ఈ యొక్క విండ్స్ అనేవి ఉంటాయి. అయితే సిస్టమ్ గ్రాడ్యువల్గా తీవ్రత పెరుగుతూ ఉంది. తుఫానుగా మారినట్లయితే ఇంకా దీని యొక్క వేగం అనేది, గాలి వేగం అనేది పెరుగుతుంది. సో దాని ఈ ప్లేస్ అంతా కూడా అంటే ఈ బ్లూ ఏరియా అంతా కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ యొక్క సిస్టమ్ అంతా కూడాను మొత్తం బంగాళాఖాతంలోనే విస్తరించి ఉంది. రెయిన్ఫాల్ కానీ సీ రఫ్నెస్ అంతా కూడా దీని మీదే ఉంది. మనకి క్లౌడీగా ఉంది ప్రస్తుతం. ఈవెన్ ఒడిశాలో కొంత ప్రాంతం క్లౌడీగా ఉండే అవకాశం ఉంది. రానున్న గంటలు ఇది పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆయా ప్రాంతాల మీద దీని ప్రభావం అనేది ఉంటుంది.